హలో ఆల్, ఈ రోజు నేను పల్లీ చిక్కీ రెడీ చేయబోతున్నాను. దానికోసం కేజీ పల్లీలకి కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి. మనం ముందుగా పల్లీలు వేయించుకొని ఇలాగా పొట్టు తీసుకొని బద్దల కింద చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. బెల్లం మెత్తగా నలకొట్టేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పాకం అయ్యే వరకు రానివ్వాలండి. మనకి తీగ పాకం కాకుండా ఉండయ్యేలాగా రావాలి, ముదురు పాకం అనమాట. వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వాటిల్లో బెల్లం వేసుకొని కలుపుకోవాలండి. ఫాస్ట్గా కలుపుకోవాలి, లేదు అంటే గడ్డ కట్టేస్తుంది బెల్లం అనేది. సో మనకి ఏంటంటే పొట్టు రిమూవ్ చేసి పెట్టుకోవడం వల్ల వైట్గా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం ముందుగానే. ఇదంతా కూడా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. ఇదంతా కూడా నీట్గా కలిపేసుకోండి, మనకి పల్లీలు మొత్తం కలిసిపోయేలాగా. ఇలా కలిపిన తర్వాత ముందుగానే నేను బేషన్లోకి ఆయిల్ రాసి ఇలా రెడీగా పెట్టుకున్నానండి. దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సమానంగా ట్యాప్ చేసుకున్నాను. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడం తర్వాత మనకి 2 అవర్స్ తర్వాత చూస్తే ఇలాగా త్వరగానే గట్టి పడిపోతుందండి. ఇలా నైఫ్తో పైకనగానే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో దీన్ని మనకి నచ్చిన షేప్స్లో తుంపి చేసుకోవడమే. మనకి చేత్తోనే తునిగిపోతుందండి, చాలా ఈజీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా, చాలా బాగా కుదిరింది. మీలో ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.